రేపే శని త్రయోదశి ఎంతో శక్తివంతమైన రోజు. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శని జన్మించిన తిథి త్రయోదశి, అందుకనే శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. జాతకరీత్యా శని బాగోలేనివారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో అటువంటి వారు ఈరోజు శనివారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం, ఉపవాసం ఉండటం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయటం, నల్ల కాకికి అన్నం పెట్టటం, నల్ల కుక్కకు అన్నం పెట్టటం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయటం వంటి పనులు చేస్తే ఆ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషం, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రుభయం, కోర్టు సమస్యలలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక శనిదేవుడికి ఎంతో ఇష్టమైన శని త్రయోదశి రోజున ఇంట్లోని బియ్యం డబ్బాలో రహస్యంగా ఈ ఒక్కటి వేస్తే చాలు, తరతరాలకు తరగని డబ్బు వస్తుంది. శని దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న ఆర్థిక కష్టాలు, నష్టాలు, బాధలు, దరిద్ర సమస్యలు అన్నీ తొలగిపోతాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. శనిదేవుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ శని త్రయోదశి రోజు బియ్యం డబ్బాలో రహస్యంగా ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ శని త్రయోదశి రోజు శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై అదృష్టం కలిసి వస్తుంది. శని త్రయోదశి రోజు భక్తులందరూ చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. ఈరోజు శని స్తోత్రాన్ని పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శనిదేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈరోజు ఉపవాసం ఉండి శనిని ప్రార్థించటం వల్ల భక్తులను కష్టాలు, బాధల నుండి విముక్తులను చేస్తాడు శనిదేవుడు. అంతేకాకుండా దుష్ట, చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు. ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు, ఆవ నూనె లాంటివి దానం చేయాలి. ఈరోజు ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది. మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే చాలు తెగ భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకరము, కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు. ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు. శని కఠినమైన క్రమశిక్షణ, న్యాయం, నిజాయితీ లక్షణాలను కలిగి ఉండే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. ఇవేమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు. శనికి మందగమనుడు అని కూడా పేరు. అంటే అతి నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. శనిదేవుడు సాధారణ మానవులనే కాదు, దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో
స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి, రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు. మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు? అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చే నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది. కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ల కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమయ్యింది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివిన వాడు, 10 తలలు 20 చేతులు కలిగిన వాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుంది. బియ్యాన్ని అందరూ బియ్యం రొమ్ములో పెట్టుకుంటూ ఉంటారు. ఆ బియ్యాన్నే ప్రతిరోజు కొంచెం కొంచెం తీసుకొని అన్నం వండుకుని తింటూ ఉంటారు. బియ్యం లేకపోతే మన భారతీయులు బ్రతకలేరు. బియ్యంలో లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు. అందుకే బియ్యాన్ని ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు అని మన పెద్దలు చెప్పారు. బియ్యం ఉంటేనే మనకు ప్రతిరోజు కడుపు నిండుతుంది. మనకు ఎప్పుడూ బియ్యానికి లోటు రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడూ బియ్యాన్ని గౌరవించాలి. బియ్యాన్ని ఎప్పుడూ నేల మీద వంపకూడదు, కాలితో తొక్కకూడదు. బియ్యం అనే కాదు, అన్నాన్ని కూడా ఎప్పుడూ నేల మీద వంపకూడదు. ఒకవేళ తెలియక అన్నం మెతుకులు నేల మీద పడినా వెంటనే చేత్తో తీసేయాలి, చీపురుతో తుడవకూడదు. ఇలా బియ్యానికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇస్తేనే మనకు అన్నానికి లోటు రాకుండా ఉంటుంది. ఈ నియమాలు పాటించడంతో పాటు శని త్రయోదశి రోజు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. శనిదేవుడు ఎప్పుడూ క్రమశిక్షణగా ఉన్నవారిని ఏమీ చేయడు, బియ్యాన్ని గౌరవించే వారిని కూడా ఏమీ చేయడు. శని త్రయోదశి రోజు పగటిపూట ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్లో 1 స్పూన్ నువ్వులు వేయండి.
అంటే తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏ నువ్వులైనా సరే వేయవచ్చు. అలా నువ్వులు వేసిన తర్వాత 8 లవంగాలను కూడా క్లాతులో వేయండి. ఆ తర్వాత వీటన్నిటినీ కూడా క్లాతులో మూట కట్టేసి ఆ మూటకు కొంచెం ధూపం చూపించండి. ఆ తర్వాత మూటను చేతిలో పట్టుకుని, మా ఇంట్లో ఎప్పుడూ ధనానికి ధాన్యానికి లోటు రాకూడదు, తరతరాలకు తరగని ఐశ్వర్యం రావాలి, మా కుటుంబం ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అని సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో వేయండి. అంటే కొన్ని బియ్యం తీసి ఈ మూటను బియ్యం డబ్బాలో పెట్టి బియ్యంతో కప్పేయండి. ఇలా కప్పేసి వదిలివేయండి. ఈ పరిహారాన్ని శని త్రయోదశి రోజు పగటిపూట మాత్రమే చేయండి. అది కూడా రహస్యంగా చేయండి. అంటే బయట వారికి ఎవరికీ చెప్పకుండా చేయండి. ఇలా పెట్టిన మూటను 1 నెల రోజుల తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. మళ్ళీ చేయాలనిపిస్తే ఎప్పుడైనా సరే శని త్రయోదశి రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు. శని త్రయోదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన శనిదేవుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, ధన సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శని త్రయోదశి రోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసి శుభ ఫలితాలను పొందండి. శని త్రయోదశి ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ఉప్పుతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి కుబేరులవ్వటం ఖాయం. శని త్రయోదశి రోజు ఉప్పుతో ఇలా చేయటం వలన నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. జాతకం మారిపోతుంది. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. నెలంతా వద్దన్నా డబ్బు వస్తుంది. ఎంతోమంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. 24 గంటల్లో జీవితం అద్భుతంగా మారిపోతుంది. చాలామంది ఎంత కష్టపడ్డా వారి ఇంట్లో డబ్బు అనేది నిలబడదు. అలా నిలబడకపోవడానికి కారణం నరదృష్టి. పక్కన వాళ్ళ కళ్ళు మన సంపాదించిన డబ్బు మీద పడిందంటే అది ఖచ్చితంగా ఇంట్లో నిలవదు. అలాంటి నరదృష్టిని తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని బయట వారికి ఎవ్వరికీ కూడా తెలియకుండా రహస్యంగా చేసుకోవాలి. అందరి ఇళ్లల్లో ఉప్పు ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం. ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు అనేవి వస్తాయి. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు పెద్దలు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా వాడుతూ ఉంటారు. ఉప్పు చాలా శక్తివంతమైనది కూడా. ఈ ఉప్పుతో శని త్రయోదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 24 గంటల్లో కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శని త్రయోదశి రోజు ఉప్పుతో రహస్యంగా ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దేవతల్లో శనిదేవుడికి విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే శనిదేవుడి చెడు ప్రభావం మన మీద పడింది అంటే వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. శనిదేవుణ్ణి ఆరాధించటం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయి. శనిదేవుడి ఆశీర్వాదం ఉంటే అనుకున్న కోరికలు తీరుతాయి. నవగ్రహాలలో 7వ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సోదరుడు యమధర్మరాజు,
సోదరి యమున, నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి. ఇక శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున సాయంత్రం 5 నుండి 9 గంటల మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఒక పరిహారం చేస్తే 24 గంటల్లో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఈరోజు 5 నుండి 9 మధ్యలో ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. అందులో 1 స్పూన్ నల్ల నువ్వులు వేయండి. అలాగే 1 స్పూన్ గల్లులుప్పు కూడా వేయండి. గల్లులుప్పు మాత్రమే ఈ పరిహారానికి వేయాలి, సాల్ట్ వేయకూడదు. తర్వాత నువ్వులను ఉప్పును వస్త్రంతో మూటలాగా కట్టాలి. నల్లదారం సహాయంతో మూటలాగా కట్టుకోవాలి. చిన్న మూటలాగా కట్టిన తర్వాత ఆ మూటను ఒక మట్టి ప్రమిదలో పెట్టండి. ఆ ప్రమిదలో పట్టినంత నువ్వుల నూనె పొయ్యండి. ఆ తర్వాత ఈ ప్రమిదను తీసుకొని ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి దిష్టి తీయండి. అంటే గుమ్మం చుట్టూ 11 సార్లు సవ్య దిశలో 11 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయండి. తర్వాత ప్రమిదను ఇంటిలోనికి కాకుండా ఇంటి బయటకు తెచ్చేసి ఇంటి బయట ఎక్కడైనా సరే నూనెలో నానిన మూటను కాల్చేయండి. కాల్చేసి అలా వదిలివేయండి. అది పూర్తిగా కాలకపోయినా పర్వాలేదు, అలా వదిలేయండి. మరునాడు ఈ ప్రమిదను మిగిలిన అవశేషాలను తీసి చెట్టు మొదట్లో పడేయండి. శని త్రయోదశి రోజు రాత్రికి ఇలా చేస్తే 24 గంటల్లో మీ ఇంటికి ఉన్న దిష్టంతా కూడా పోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, దోషాలన్నీ కూడా పోతాయి, వద్దన్నా ధనం వస్తుంది. ఈ పరిహారానికి ఉన్న ఒకే ఒక్క నియమం ఏమిటంటే ఎవ్వరూ చూడకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. అంటే ఇంట్లో వాళ్ళు చూడవచ్చు, కానీ బయటవారు చూడకూడదు. బయటవారికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. రాత్రి 6 నుండి 9 మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో మీకు ఏదో ఒక పాజిటివ్ మార్పు అయితే మాత్రం వస్తుంది. ఏదో ఒక మంచి జరుగుతుంది. మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. అంతేకాదు మీరు సంపాదించిన ధనం వృధాగా ఖర్చవ్వదు, ఇంట్లో నిలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శని త్రయోదశి రోజు ఉప్పు నల్ల నువ్వులతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీకు ఉన్న నరఘోషను, ఆర్థిక బాధలను, సమస్యలను అన్నిటినీ కూడా తొలగించుకుని ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి.